గైస్, వెల్కమ్ టు లేచిన ఫైల్. టైటిల్స్ చూసి వచ్చింటారు కాబట్టి సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ రోస్ట్ ఆఫ్ ఇండియన్ 2, నాట్ ఏ రివ్యూ ఆఫ్ ఇండియన్ 2. సో ఎవరైనా హార్మ్ అయ్యే పీపుల్ ఉంటే డిస్క్లైమర్ ఇప్పుడు చెప్పిస్తున్నా. సో ప్లీజ్ డోంట్ హార్మ్. నేను ఎవరికి అగేన్స్ట్ కాదు. సినిమా అయితే నాకు అస్సలు ఏం నచ్చలేదు భయ్యా. బికాస్ సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. సో చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా పాయింట్స్. ఒక్కొక్కటిగానే మాట్లాడుకుంటూ పోదాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎంజాయ్. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, నో స్టోరీ ఇన్వాల్వ్మెంట్. బికాస్ ఇప్పుడు ఏదైనా ఒక స్టోరీ మనము దాని నుంచి ఇన్వాల్వ్ కావాలంటే 5 to 10 minutes చాలు. ఫుల్ లైక్ శంకర్ లాంటి డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారంటే సో మనము 10 minutes మ్యాక్స్ అంటే ½ hour తీసుకుంటాం. సో ఈ సినిమాలో అది లేదు, మనం స్టోరీలో ఇన్వాల్వ్ అస్సలు కావు. బికాస్ స్టార్టింగ్ ర్యాండమ్స్గా ఫస్ట్ హాఫ్ పూర్తి ర్యాండమ్స్గా ఏమో జరుగుతుంటుంది. సిద్ధార్థ్ వస్తాడు, సిద్ధార్థ్ ఫ్రెండ్స్ ఉంటారంట, యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. సో సంథింగ్ వగేరా ఏదైనా నడుస్తుంది. సో స్టోరీ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ జీరో ఫర్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో కొంచెం కనెక్ట్ అవుతాం. సో దీని గురించి మళ్ళీ ముందుకు మాట్లాడుకుంటూ వెళ్దాం. బ్యాడ్ థింగ్ అనే కాదు, గుడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. సెకండ్ థింగ్ ఈస్ యానిమేషన్ ఈజ్ గుడ్. ఈ సినిమా అంతో ఇంతో నచ్చడానికి కారణం మ్యూజిక్ కూడా. సో మ్యూజిక్ యాజ్ సోల్. సో దాని నుంచి కొంచెం ఫీల్ అవుతాం. ఆ ఫీల్ని పడగొట్టడానికి మళ్ళీ సీన్స్ కొన్ని ఉంటాయి. సో పడిపోతారు. సో మీరంతా హైప్ పెంచుకోకండి. నో సపరేట్ షూట్ ఫర్ తెలుగు. ఏదైనా పాన్ ఇండియా మూవీ అయితే సమ్ పోర్షన్స్, ఐ మీన్ లైక్ 2 or 3 scenes అట్లీస్ట్ సాంగ్స్ అయినా కూడా తెలుగులో షూట్ అవుతాయి. కానీ ఇది ఇండియన్ 2కి లేదు. థింగ్ షూట్ ఫర్ తెలుగు. ఏ సీన్ కూడా షూట్ అవ్వలేదు తెలుగు వర్షన్కి. సో థర్డ్ థింగ్ ఈస్ కమల్ హాసన్ ఇంట్రో ముందు ఒక సాంగ్ ఉంటుంది, దట్ ఈస్ టోటలీ వరస్ట్. బికాజ్ ఈ సాంగ్ బాగుంటుంది, వచ్చే హీరోయిన్ కూడా బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. బట్ ఎందుకు ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా చెప్పాలంటే. మనకి స్పెషల్ సాంగ్స్ అంటేనే శంకర్ గారు గుర్తొస్తారు. అలాంటిది ఇండియన్ 2లో అస్సలు స్పెషల్ సాంగ్సే లేవు. ఒక్క సాంగ్ కూడా ఆయన రేంజ్కి తగ్గట్లేదు. ఒక్క సాంగ్ అయితే పర్లేదు అనిపించింది. మ్యూజిక్ పరంగా బాగున్నాయి, బట్ విజువలైజేషన్ సమ్ సీన్స్ ఆర్ గుడ్, బట్ సమ్ సీన్స్ ఆర్ లింక్డ్. అంటే ఒక సీన్కి లింక్ అయి ఉంటుంది కదా. ఈ సీన్ ఎక్కిందంటే వేరే సీన్ దాన్ని డౌన్ చేస్తూ వస్తుంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్లా అని చెప్పొచ్చు. కొంత ఎమోషన్ ఉంది, బట్ ఇంకా బాగా బిల్డ్ చేసి ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. నేను శంకర్ గారి సినిమాస్ చాలా లవ్ చేస్తాను, కానీ ఈ సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది నాకు. చాలా సీన్స్ లాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే బుర్ర పట్టుకోవచ్చు, ఎందుకు వచ్చాను సినిమాకి అనంత వరస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఇంత వరస్ట్గా ఉందంటే సెకండ్ హాఫ్ మీద ఆశలు పోయాయి, కానీ ఎంతో కొంత ఏదో మూల హోప్ ఉంది. సో సెకండ్ హాఫ్ ఆ హోప్ని నిలబెట్టిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్స్ బాగా పండాయి, కొన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ సినిమా దాన్ని నిలబెట్టలేదు. బికాజ్ శంకర్ ఈస్ సో ఇన్ స్టాండర్డ్స్ హై. సో అంత స్టాండర్డ్ హైలో దిస్ ఈస్ నథింగ్ ఫర్ హిమ్. సెకండ్ హాఫ్ అలా కంప్లీట్ అవుతుంది. ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండియన్ 3 ట్రైలరు క్లైమాక్స్లో చూస్తారు. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను ఇండియన్ 2 ట్రైలర్ చూసినప్పుడే నాకు కొంచెం అలా ఇలా అనిపించింది, కానీ శంకర్ గారు కదా అని కొంచెం నమ్మకం పెట్టి వెళ్ళాను. సో డిసప్పాయింట్ అయ్యాను. కానీ పార్ట్ 3కి ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు, చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఐ మీన్ లైక్ సాంగ్సే కానీ మ్యూజికే కానీ ప్రతిదీ చాలా బాగుంది. సో పార్ట్ 3 మీద చాలా హోప్స్ పెట్టుకోవచ్చు. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే ఇండియన్ 2 బదులు ఇన్స్టెడ్ ఆఫ్ రిలీజింగ్ ఇండియన్ 3 రిలీజ్ అయింటే బాగుండు అని. బికాజ్ ఇండియన్ 3 ట్రైలర్ అలా ఉంది. అండ్ దిస్ ఇస్ మై కాన్స్పిరసీ థియరీ ఓన్లీ. స్టార్టింగ్ మన న్యూస్ చూసుకొని వస్తే స్టార్టింగ్ నుంచి కాజల్ కూడా భారతీయుడు సెట్స్ లో కనిపిస్తుంది, షూట్ కూడా ఇండియన్ 3 ట్రైలర్లో కాజల్ వస్తుంది. సో దట్ మీన్స్ శంకర్ గారి విజన్ ఏంటంటే ఇండియన్ 3 తీయాలని. కానీ ఛానల్ ఎంత అయిపోతుందని మూవీ ఇండియన్ 2 తీసి ఇండియన్ 3కి అది పోస్ట్ పోన్ చేశాడు. సో ఇండియన్ 2 సమ్ ర్యాండమ్గా ఏదేదో స్టఫ్ని మిక్స్ చేసుకొని కొట్టేశారు. సో అందువల్ల మాత్రమే ఇండియన్ 2 ఇలా ఉంది అని నా అభిప్రాయం. సో మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చేయండి. సో ఇంతవరకు వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్. మిగతా వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. సో నచ్చితే చూడండి. మిగతా వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి. నీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. బాయ్.